తెలంగాణలో పోడు సాగుకు సోలార్ పవర్ అందిస్తాం. ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణిని కొనసాగిస్తామన్న భట్టి. బీఆర్ఎస్ పాలనలో పోడు రైతుల సమస్యలు పట్టించుకోలేదని ఫైర్. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు. మధ్యాహ్నం నామినేషన్ వేసిన ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, సానా సతీష్. వైసీపీ నేత సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలు, 2 వారాలు పొడిగింపు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల పిటిషన్. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా. ఏపీలో రేపటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం. 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ. రాబోయే 4.5 ఏళ్లలో ఎలా ముందుకెళ్లాలి అన్న అంశాలపై దిశానిర్దేశం. భుజంగరావు మధ్యంతర బెయిల్ సోమవారం వరకు పొడిగింపు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో A2గా ఉన్న భుజంగరావు. తాండూర్ ఫుడ్ పాయిజన్ ఘటనలో మరో 7గురు ఆసుపత్రికి తరలింపు. ఎస్టీ ఆశ్రమ పాఠశాల హాస్టల్ని సందర్శించిన ఎంఆర్ఓ. వైద్య సిబ్బందిని పిలిపించి విద్యార్థులకి పరీక్షలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫుడ్ సేఫ్టీ చైర్మన్ పర్యటన. పలు స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లలో మధ్యాహ్న భోజనాల పరిశీలన. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో గిరిజనుల ర్యాలీ. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. పోలవరం నిర్వాసితుల హక్కులు కాపాడాలని డిమాండ్. కర్ణాటక బెల్గావిలో ఉద్రిక్తత. పంచమసాలి లింగాయత్ల రిజర్వేషన్ల ఉద్యమం హింసాత్మకం. ఓబీసీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం సిఫార్సు చేయాలని డిమాండ్. సువర్ణ సౌధ ముట్టడికి యత్నం. లాఠీచార్జ్లో పలువురికి గాయాలు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలో దారుణం. మాయమాటలు చెప్పి బాలికపై యువకుడి అత్యాచారం. నిందితుడు దినేష్ అరెస్ట్. మేడ్చల్లో డ్రగ్స్ కలకలం. ఒకరు అరెస్ట్. 600 గ్రాముల మాదక ద్రవ్యాలు స్వాధీనం. కొత్తగూడెం జిల్లా పార్కలగండిలో 800 గ్రాముల గంజాయి పట్టివేత. గంజాయి సేవిస్తున్న 3గురిని అరెస్టు చేసిన పోలీసులు. రాజస్థాన్ దౌసాలో బోరుబావిలో పడ్డ బాలుడు. వేగంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.